వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. నాగ చైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మరోవైపు తన భర్తను సపోర్ట్ చేస్తూ వేణుస్వామి భార్య వాణి వీడియో రిలీజ్ చేశారు. మీడియాపై వేణుస్వామి భార్య వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సోకాల్డ్ ఛానల్స్ గంటలు గంటలు మీటింగులు పెట్టేసి గంటలు గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందన్నది అర్థం కాలేదు. ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అండి. అసలు మీడియా అనేదానికి అసలు విలువే లేకుండా అయిపోయిందని అందరికీ తెలుసు. ఆఫ్ కోర్స్ నేను ఇప్పుడేం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. కాకపోతే ఒకప్పుడు అంటే నేను పనిచేసిన టైంలో జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా జర్నలిజం పాస్ అయి ఉంటేనే జర్నలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 ఇంటర్వ్యూలు చేసేస్తే చాలు జర్నలిస్ట్లే. ఆ లెక్కను చూసుకుంటే నేను సూపర్ జర్నలిస్టులు. ఎందుకంటే వందల ఇంటర్వ్యూలు తీసేసుకున్నాను, వేల ఎపిసోడ్లు చేసేసాను. సో కాబట్టి ఈ జర్నలిస్టులందరూ నా కొలీగ్స్ జర్నలిస్టులు. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను. ఈ పలానా జ్యోతిష్యం చెప్పారు, పలానా వాడెవడో టమాటా కూరలో ఉప్పు ఎక్కువ వేసాడు, ఇంకెవడో ఏదో చేశాడు, ఇవి పక్కన పెడితే నేను పేర్లు తీయకూడదు అనుకుంటున్నాను, కానీ తీస్తున్నాను. గత నెల రోజుల నుంచి ఈ సోకాల్డ్ ఛానల్స్ లో రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరిని వీళ్ళ స్టోరీని కూర్చోపెట్టి ఛానల్స్ కి ఉన్న మినిమం నీకు రూల్స్ కూడా తెలియకుండా, ఒక బీప్ సౌండ్ లేకుండా నువ్వు వాడితో పడుకున్నావు, నువ్వు దీంతో పడుకున్నావు, బూతులు. ఇంకొకటి ఏంటంటే ఒక ఛానల్ అయిపోయిన వెంటనే బయట చెప్పుకుంటే సిగ్గిపోతుంది. ఒక పెద్ద శాటిలైట్ ఛానల్స్ కూడా రండి మేడం, మా ఛానల్ కి రండి మేడం, మీకు న్యాయం చేస్తాం. ఏం చేస్తారు? అదేదో సినిమాలో లాగా పోరాడతాం అంటే ఏం ఆడతారు అన్నట్టు వాళ్ళకి న్యాయం మీరు ఏం చేస్తారు? మీకు రేటింగుల కోసం కదా. వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. 22న మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. నాగ చైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ ఈ నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం. మరి దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా పలువురు సినీ రాజకీయాలు సెలబ్రిటీలకు అయితే వ్యక్తిగత జీవితాల గురించి జాతకాలు చెప్పి ఫేమస్ అయిన వేణుస్వామి మీద తాజాగా ఏదైతే ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కి అయితే ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన కొద్ది గంటల్లోనే వాళ్ళు 2027 వరకు కలిసి ఉంటారని చెప్పి ఆ తర్వాత విడిపోతారంటూ కూడా వేణుస్వామి ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడకూడదని కూడా, ఏదైతే ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు విడిపోతారంటూ చేసిన కామెంట్ల మీద తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తో పాటు దాని అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా తెలంగాణలో స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నెలల శారదను కలిసి ఫిర్యాదు అయితే చేశారు. గతంలో కూడా ఆయన సినిమా రిలీజుల గురించి కావచ్చు, లేదంటే రాజకీయ ఫలితాల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి అవాసపాడిన అతనికి ఏదైతే ఇప్పటికీ నాగ చైతన్య, శోభిత వ్యక్తిగత వివరాలను కూడా రోడ్డుకి ఈడుస్తూ చేసిన వీడియో గురించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ ఫిర్యాదులు అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా తాజాగా ఈ అంశం మీద వేణుస్వామికి మహిళా కమిషన్ కూడా షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. మహిళా కమిషన్ చైర్పర్సన్ నెలల శారద 22వ తేదీన వేణుస్వామి వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా సమన్లు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఒక రకంగా ఇప్పటి వరకు సెలబ్రిటీలు వ్యక్తిగత విషయాలను బహిర్గతం కామెంట్లు చేస్తూ వీడియోలు చేస్తూ వచ్చిన వేణుస్వామికి ఇది షాక్ తగిలిందని చెప్పొచ్చు. దీనిపై వేణుస్వామి కూడా ఎలా స్పందిస్తారో కూడా ప్రస్తుతం చూడాల్సిన అయితే అవసరం అవుతుంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య అలాగే శోభితకు సంబంధించిన ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే వేణుస్వామి అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అలాగే దాని అనుబంధ సంస్థ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ అయితే ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ రోజు అయితే సమన్లు అయితే జారీ చేశారు. 22వ తారీఖున వ్యక్తిగతంగా ఏదైతే వేణుస్వామి కంపల్సరీ హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు. పూర్తి. థ్యాంక్ యూ కుమార్ ఫర్ అప్డేట్స్.